హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మన అందరికీ ప్రతిరోజు ఎంతో అవసరమైన డబ్బుకు సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ప్రతిరోజు ఏది కొనాలన్నా డబ్బు చాలా అవసరం కదా, అందుకే డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం అని ఇలా చెప్పాలి. సేవింగ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సేవింగ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కదా, అందుకే చదువు కోసం కొంత డబ్బు తీసి ఉంచండి అని ఇలా చెప్పాలి. సెట్ సమ్ మనీ ఎసైడ్ ఫర్ ఎడ్యుకేషన్. సెట్ సమ్ మనీ ఎసైడ్ ఫర్ ఎడ్యుకేషన్. అలాగే ప్రస్తుతం నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఇలా అడగాలి. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ రైట్ నౌ? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్ రైట్ నౌ? మనకు డబ్బు అవసరమైనప్పుడు మన దగ్గర సరిపడినంత డబ్బు లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటాం కదా, మీరు నాకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ? కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ? మనం ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు డబ్బు రాగానే ఇస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ గివ్ యూ ద మనీ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ ఇట్. I will give you the money as soon as I get it. కొందరు జూదంలో డబ్బంతా పోగొట్టుకుంటూ ఉంటారు కదా, అతను డబ్బంతా జూదంలో పోగొట్టుకున్నాడు అని ఇలా చెప్పాలి. He squandered all the money on gambling. He squandered all the money on gambling. ఒక్కోసారి మనం డబ్బు ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, అప్పుడు డబ్బు ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అని ఇలా చెప్పాలి. I forgot where I put the money. I forgot where I put the money. కొందరు చాలా ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉంటారు కదా, అతను చాలా డబ్బు సంపాదిస్తాడు అని ఇలా చెప్పాలి. He makes a lot of money. He makes a lot of money. కొందరు డబ్బు ఉండి అవసరమైనప్పుడు ఖర్చు పెట్టకుండా పిసినారితనంతో ఉంటారు కదా, అతను పిసినారి అని ఇలా చెప్పాలి. He is a miser. He is a miser. కొందరు షాపింగ్కి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు కదా, డబ్బంతా షాపింగ్కే ఖర్చు చేశారు అని ఇలా చెప్పాలి. They spent all the money on shopping. They spent all the money on shopping. మనం ఎవరికైనా డబ్బు పంపించాలంటే ఆన్లైన్లో పంపిస్తూ ఉంటాం కదా, నేను నా స్నేహితుడికి డబ్బు పంపించాలి అని ఇలా చెప్పాలి. I have to transfer money to my friend. I have to transfer money to my friend. ఒక్కోసారి మన దగ్గర డబ్బు ఉండదు కదా, అప్పుడు ఎవరైనా అడిగితే నా దగ్గర నగదు లేదు అని ఇలా చెప్పాలి. I don't have any cash. I don't have any cash. మనం అప్పుడప్పుడు డబ్బు పోగొట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు నేను డబ్బు పోగొట్టుకున్నాను అని ఇలా చెప్పాలి. I lost my money. I lost my money. మనం డబ్బు ఖర్చు చేస్తూ ఉంటే డబ్బు అయిపోతుంది కదా, అప్పుడు నా దగ్గర డబ్బు అయిపోతోంది అని ఇలా చెప్పాలి. I am running out of money. I am running out of money. మనం ఎవరికైనా డబ్బుని ఇచ్చేటప్పుడు కానీ లేదా డబ్బుని తీసుకునేటప్పుడు కానీ డబ్బుని లెక్కిస్తాం కదా, డబ్బుని లెక్కించండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ కౌంట్ ద మనీ. ప్లీజ్ కౌంట్ ద మనీ. మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసిన తర్వాత డబ్బంతా ఖర్చు అయిపోయింది అని ఇలా చెప్పాలి. ఆల్ ద మనీ హ్యాస్ బీన్ స్పెంట్. ఆల్ ద మనీ హ్యాస్ బీన్ స్పెంట్. అలాగే మీరు ప్రతివారం ఎంత డబ్బు ఖర్చు చేస్తారు అని ఇలా అడగాలి. హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఎవ్రీ వీక్? హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఎవ్రీ వీక్? చాలామంది డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు కదా, దానినే మనం లావాదేవీలు అంటాం. అతనితో మీకేమైనా లావాదేవీలు ఉన్నాయా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఎనీ డీలింగ్స్ విత్ హిమ్? డూ యూ హ్యావ్ ఎనీ డీలింగ్స్ విత్ హిమ్? ఎవరైనా మనల్ని డబ్బు అడిగినప్పుడు మన దగ్గర లేకపోతే నా దగ్గర పైసా లేదు అంటాం కదా, అది ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ ఎ పెన్నీ. ఐ డోంట్ హ్యావ్ ఎ పెన్నీ. అలాగే ఇది నేను కష్టపడి సంపాదించిన డబ్బు అని ఇలా చెప్పాలి.
ఇట్స్ మై హార్డ్ ఎర్న్ మనీ. ఇట్స్ మై హార్డ్ ఎర్న్ మనీ. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు డెలివరీ బాయ్ వస్తువుతో పాటు చిల్లర కూడా తిరిగిస్తుంటే చిల్లర ఉంచుకో అని ఇలా చెప్పాలి. కీప్ ద చేంజ్. కీప్ ద చేంజ్. డబ్బు విషయంలో చాలా ఎక్కువగా గొడవలవుతూ ఉంటాయి కదా, అందుకే డబ్బు విషయంలో స్పష్టంగా ఉండాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ బి క్లియర్ ఇన్ మనీ మ్యాటర్స్. యూ షుడ్ బి క్లియర్ ఇన్ మనీ మ్యాటర్స్. కొందరికి డబ్బు అంటే చాలా ఎక్కువ వ్యామోహం ఉంటుంది కదా, అతనికి ధన వ్యామోహం ఎక్కువ అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వెరీ లస్ట్ఫుల్ ఫర్ మనీ. హీ ఈజ్ వెరీ లస్ట్ఫుల్ ఫర్ మనీ. కొందరు త్వరగా డబ్బు సంపాదించడానికి డబ్బంతా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు కదా, మొత్తం డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు అని ఇలా చెప్పాలి. హీ ఇన్వెస్టెడ్ ఆల్ ద మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. హీ ఇన్వెస్టెడ్ ఆల్ ద మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. మనం ప్రతి నెల కొన్ని బిల్లులు కడుతూ ఉంటాం కదా, ప్రతి నెల బిల్లు కట్టాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు పే ద బిల్ ఎవ్రీ మంత్. ఐ హ్యావ్ టు పే ద బిల్ ఎవ్రీ మంత్. అలాగే నాకు ఈరోజు జీతం వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ గాట్ మై శాలరీ టుడే. ఐ గాట్ మై శాలరీ టుడే. మనకి చిల్లర అవసరమైనప్పుడు ఎవరి దగ్గరైనా అడిగి తీసుకుంటాం కదా, మీ దగ్గర 500 రూపాయలకు చిల్లర ఉందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఏ చేంజ్ ఫర్ 500 రూపీస్? డూ యూ హ్యావ్ ఏ చేంజ్ ఫర్ 500 రూపీస్? నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవడానికి నువ్వు నెలకు ఎంత సంపాదిస్తావు అని ఇలా అడగాలి. హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్? హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్? కొందరు బట్టలు కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టరు కదా, నేను బట్టలకు ఎక్కువ ఖర్చు పెట్టను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ స్పెండ్ మచ్ ఆన్ క్లోత్స్. ఐ డోంట్ స్పెండ్ మచ్ ఆన్ క్లోత్స్. కొందరికి డబ్బు అవసరం చాలా ఉంటుంది కదా, అప్పుడు అతనికి డబ్బు చాలా అవసరం అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ. హీ ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ మనీ. అలాగే డబ్బు లావాదేవీ పూర్తయింది అని ఇలా చెప్పాలి. ద మనీ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ద మనీ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మనకి అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేస్తాం కదా, ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చెయ్యి అని ఇలా చెప్పాలి. విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద ఏటీఎం. విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద ఏటీఎం. మన దగ్గర ఉన్న డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేస్తే సురక్షితంగా ఉండటమే కాకుండా వడ్డీ కూడా వస్తుంది కదా, మీ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు అని ఇలా చెప్పాలి. యూ కెన్ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్. యూ కెన్ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్. మనం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు నువ్వు నా డబ్బు ఎప్పుడు తిరిగిస్తావు అని ఇలా అడగాలి. వెన్ విల్ యూ రిటర్న్ మై మనీ? వెన్ విల్ యూ రిటర్న్ మై మనీ? వారం రోజుల్లో డబ్బులు ఇస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ గివ్ యూ ద మనీ విత్ ఇన్ ఏ వీక్. ఐ విల్ గివ్ యూ ద మనీ విత్ ఇన్ ఏ వీక్. ఎవరికైనా ఎంత అప్పు ఉందో తెలుసుకోవడానికి నీకు ఎంత అప్పు ఉంది అని ఇలా అడగాలి. హౌ మచ్ డెప్ట్ ఆర్ యూ ఇన్? హౌ మచ్ డెప్ట్ ఆర్ యూ ఇన్? మనం ఎంత బాకీ ఉన్నామో తెలుసుకోవడానికి నేను మీకు ఎంత డబ్బు బాకీ ఉన్నాను అని ఇలా అడగాలి. హౌ మచ్ మనీ డూ ఐ ఓ యూ? హౌ మచ్ మనీ డూ ఐ ఓ యూ? ఎవరైనా చాలా ఎక్కువగా అప్పులు చేస్తే అతను అప్పుల ఊబిలో కూరుకుపోయాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ అప్ టు హిజ్ ఇయర్స్ ఇన్ డెప్ట్. హీ ఈజ్ అప్ టు హిజ్ ఇయర్స్ ఇన్ డెప్ట్. అలాగే వాళ్ళు చాలా అప్పులు పాలయ్యారు అని ఇలా చెప్పాలి. దే గాట్ ఇన్ టు ఎ లాట్ ఆఫ్ డెట్. దే గాట్ ఇన్ టు ఎ లాట్ ఆఫ్ డెట్. నీకు డబ్బు బాకీ ఉన్నానని తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో ఐ ఓ యూ మనీ. ఐ నో ఐ ఓ యూ మనీ. మనం ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన డబ్బు చెల్లించాను అని ఇలా చెప్పాలి. ఐ పెయిడ్ హిమ్ ద మనీ డ్యూ టు హిమ్. ఐ పెయిడ్ హిమ్ ద మనీ డ్యూ టు హిమ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.